ఐశ్వర్యం అంటే ఇంద్రభవనం కాదు, పూరి గుడిసైనా పలకరించడానికి ఓ మనిషి, నాకంటూ ఓ మనస్సు ఉంటే చాలు. 7 వారాలు నగలు కాదు కోరుకునేది, ఏడుపు వచ్చిన ప్రతిసారి నవ్వించగలిగే మనిషి. నేనున్నా నీకోసం అని సాక్ష్యంగా నిలుస్తున్న ఒక్క తోడు ఉంటే చాలు. ప్రేమ పల్లకిలో కలకాలం ఊరేగించడం, వజ్రాలతో నిండిపోవడం కాదు జీవితం అంటే. తన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఇవ్వడం లేక దూరమయ్యాక ఏడవడం కాదు, పక్కన ఉన్నప్పుడు ప్రపంచాన్ని మైమరిపించే బంధం మనకు తోడుంటే చాలు. జీవితం అంటే బంగారంతో మెరిసిపోవడం కాదు, గౌరవం అంటే కష్టాల్లో ఉన్నా కలిసి ఉండడం, అధికారం కాకుండా మనుషుల మధ్య ఆప్యాయత ఉండడం, గడిపే సమయం తోడైతే మనిషి నీడ కూడా మనతో మాట్లాడేస్తుంటే పూరి గుడిసెలోన మహారాణిలా బతికేయచ్చని వారి మధ్య ఉన్న చిరునవ్వు చెప్పే చిన్న స్నేహం చాలు. నిదురించే ప్రతి క్షణం నీ ఆలోచనలే, నిన్ను తలుచుకుని ఏడవని రోజంటూ లేదు. రేపంటూ ఏమి జరుగుతుందో తెలియని నా జీవితానికి ఏది ఆఖరి రోజు కూడా తెలియదు, కానీ నీ తోడు చాలు. తులసి మొక్కను పీకే పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా? అది గంజాయి వనంలో ఉన్నప్పుడు. మంచివాడికి కూడా విలువ తగ్గేది చెడ్డవాళ్ళతో ఉన్నప్పుడే. సమాజం చెడిపోతే నీకైనా నాకైనా ఇబ్బందులు తప్పవు. నీతో ప్రయాణం మనస్సుకి మధురం, తనువుకి తమకం, సొగసకి గమకం, వెన్నెల సంతకం నాకు. కంటి పాప మెచ్చినది ఇష్టాన్ని చూపెడుతుంది, మనసు మెచ్చినది ప్రేమను చూపెడుతుంది. మనసు పలకపై చెక్కిన శిల్పమే ప్రేమ స్వరూపము. పరిచయం అనేది 4 అక్షరాల పదమే, అయినా ఎంతో మందిని కలుపుతున్న ఒక అద్భుతం. ఒక చిన్న పరిచయం ఎన్నో సంబంధ బాంధవ్యాలకి మూల కారణమవుతుంది. చిన్న చిన్న పరిచయాలే కొన్ని గొప్ప గొప్ప స్నేహాలుగా, మరికొన్ని ప్రేమగా, ఇంకొన్ని బంధుత్వాలుగా మారుతాయి. పరిచయం అనేది ఒకరి నుండి మరొకరికి, వారి నుండి ఇంకొకరికి, అలా అలా పెరుగుతూ పోతూ ఎక్కడో ఉన్న ఒకరిని ఇంకెక్కడో ఉన్న మరో ఒకరిని కలుపుతుంది. దూరంగా నాటిన మొక్కలు పెరిగి కొలది దగ్గరవుతున్నాయి, కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరం అవుతున్నారు. అలా మనం ఉండకూడదు. తెలిసిన విషయాన్ని చెప్పడంలో ఎంత విజ్ఞత ఉందో, తెలియని దానిని ఒప్పుకోవడంలో కూడా అంతే విజ్ఞత ఉంటుంది. బ్రతిమలాడి ఎవరిని మీ జీవితంలో ఉండాలని కోరుకోకండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైనా ఎదుటివారి మనస్సులో నుండి రావాలి. అలా బ్రతిమలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా కొంతకాలమే. ఆ తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని, ఇష్టాన్ని, ప్రేమను చూపించినా మీ మనసు పడే ఆవేదన, మోస్తున్న బాధని నువ్వు తెలిపినా వారికి అర్థం కాదు. అడిగే కొద్దీ మీరు వారికి ఇంకా అలుసైపోతారు. ఒక పురుషుడి ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అతనిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒక స్త్రీతో ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం. పని చేసేవాడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తాడు, పని చేయనివాడు పొరపాట్లు వెతకడమే పనిగా పెట్టుకుంటాడు. భూమిపై ఉండే ప్రతి జీవిలో ప్రాణం ఉంటుంది. కేవలం మనిషికి మాత్రమే ప్రాణంతో పాటు మనసు ఉంటుంది. మనసును కోసి మాటలతో హింసించి బ్రతికుండగానే ప్రాణం చచ్చిపోయేలా మాట్లాడినప్పుడు అనిపిస్తుంది మనిషిగా ఎందుకు పుట్టామా అని. కఠినమైన మనస్సు వెనుక సరళమైన హృదయం ఉంటుంది. కోపంగానే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటుంది, కానీ వాటిని ఎవరు గుర్తించరు. మనిషి ఎంతసేపు ఎదుటివారి లోపాలను ఎత్తి చూపడానికి ఇచ్చినంత ప్రాముఖ్యత తన లోపాలను సరిచేసుకోవడానికి ఇవ్వకపోవడం నిజంగా విడ్డూరమే. అలవాట్లు ఆయుధం లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి, చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింది పడేస్తాయి. జీవితం అనేది ప్రసాదం లాంటిది. దక్కిన దాంతో సంతృప్తి చెందాలి, కానీ జీడిపప్పు లేదు, క్రిస్మస్ లేదు అని అనకూడదు. అనుమానం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అదే ద్వారం నుండి ప్రేమ, నమ్మకం బయటికి వెళ్తాయి. బంధాలు బీటులు వారుతాయి. ఈ ప్రపంచంలో నువ్వు ఎన్ని సినిమాలు చూసినా నాన్న కన్నా గొప్ప హీరో కనపడడు. నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా అమ్మ కంటే దేవత దొరకదు ఎక్కడ కూడా. మనం అందంగా ఉంటే అది తల్లిదండ్రులు మనకు ఇచ్చిన బహుమతి. మనం మన జీవితాన్ని అందంగా మలుచుకుంటే అదే మన తల్లిదండ్రులకు మనం ఇచ్చే బహుమతి. శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం, మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందంగా ఉంటారు. చీకట్లోనే చుక్కల అందం కనిపిస్తుంది, కష్టాల్లోనే జీవితం విలువనేది తెలుస్తుంది. వాడు ప్రపంచ కుబేరుడైనా సరే ఆడదానికి నచ్చకపోతే చిటికిన వేలు కూడా ముట్టనీయదు.
ఒకవేళ తన మనసుకు నచ్చితే తన సర్వస్వాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడదు. చాలా బలీయమైన శక్తి కలిది ఆడది, అంతే చాలా బలహీనమైన శక్తి కలది కూడా. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకోవడంతో సమానం. అభిమానం పంచి మనిషిని, అభిమానంతో మనస్సుని గెలవగలం, కానీ వాదించి మనిషిని, వేధించి మనస్సును గెలవలేము. మాటలను అర్థం చేసుకోవడానికి జ్ఞానం, మౌనాన్ని అర్థం చేసుకోవడానికి భావం, మనస్సుని అర్థం చేసుకోవడానికి ప్రేమ ప్రతి ఒక్కరికి ఉండాలి కదా. మంచి పుస్తకం గొప్పదనం చదివితేనే తెలుస్తుంది. మంచి వంట రుచి తింటేనే తెలుస్తుంది. కానీ ప్రేమంటే ఏమిటో దాన్ని కోల్పోతే కానీ తెలియదు. మనం ఒకరి గురించి చేదుగా చెప్పి నిందలు వేసి వారిని ఎంత తక్కువ చేయాలని చూసినా వారి వ్యక్తిత్వం వారిని ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. బతకడం తెలిసిన వారు బతుకు గురించి ఆలోచిస్తారు. బతకడం చేతకాని వారు పక్కవారి బతుకు గురించి ఆలోచిస్తారు. మాట అన్నవాడు మరిచిపోతాడేమో, కానీ విన్నవాడు ఎప్పటికీ మరిచిపోడు. అందుకే అనే ముందు ఆలోచించు. గత జన్మలో మనం ఏమిటో తెలియదు, వచ్చే జన్మలో ఎలా ఉంటామో తెలియదు. ప్రేమించిన ద్వేషించిన ఈ జన్మలోనే అని లైఫ్ నువ్వు ఎలా ఉండాలి అనుకుంటావో అలానే ఉండు. వేరే వాళ్ళ కోసం మారిపోకు. నా కోసం ఎలా ఉండు అలా ఉండు అంటూ కాంక్షలు పెట్టేవాళ్ళు కాదు. మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని స్వీకరించగలిగిన వాళ్ళు నిజంగా మనల్ని ప్రేమించేవాళ్ళు. కొన్ని కథలు చాలా చిన్నవి, కానీ వాటిలో నీతి ఉంటుంది. కొందరు పరిచయం, కొందరు పంచిన అనుభవం, కొందరు మధ్య అనుబంధం, కొందరి స్నేహం కూడా అంతే. ఇంట్లో ఇల్లాలు అందం, ఆనందం ఖరీదైన బట్టల్లో, చీరల్లో కనపడదు. అర్థం చేసుకునే భర్త, ఆనందాన్ని పంచే పిల్లలు, ఆదరించే అత్తమామలు దొరికినప్పుడు కనిపిస్తుంది కళ్ళల్లో ఆనందం, చిరునవ్వులో ఆనందం. అడుగు పడటం లేదు, నడక సాగడం లేదు, ప్రతి చోట అవమానాలు, ప్రతి ఒక్కరూ పెత్తనం సాగించాలనే ప్రయత్నమే. మచ్చుకైన ప్రేమ లేని లేదు. ఎవరికి వారు నేనే గొప్ప అనిపించుకోవాలని తాపత్రయపడతారు. ఉత్త చేతులతో తల్లి గర్భం నుండి వచ్చాము, ఖాళీ చేతులతో భూగర్భంలోకి పోతాము. తొలి స్నానం గుర్తులేదు, చివరి స్నానం తెలియదు. పోయేలోగా 10 మందికి సహాయం చేసిపోవాలి. గుర్తుపెట్టుకో మిత్రమా, ప్రేమ దొరికే వస్తువు కాదు, అది స్వతహాగా మనసులో పుట్టుకొచ్చే పుట్టుమచ్చ లాంటిది. ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవడం కాదు. నువ్వు లేనప్పుడు నవ్వుని, నువ్వు ఉన్నప్పుడు కాలాన్ని పారేసుకోవడమే ప్రేమ. అన్నింటికన్నా ఆరోగ్యకరమైనది ప్రేమ. ప్రేమించడానికి హృదయం కావాలి, ప్రేమించబడడానికి వ్యక్తిత్వం ఉండాలి. ప్రేమ వేదం లాంటిది, చదవగలిగితే పరిపూర్ణతని ఇస్తుంది. ఒక మనిషిని ఇంకొక మనిషిని ప్రేమించాలా చేయడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు. జీవితం పువ్వు లాంటిది, అందులో నీ మకరందమే ఈ ప్రేమ. నువ్వు వెతుకుతూ వెళ్ళిన బంధం నిన్ను 10 మందిలో ఒకరిగా చేస్తుంది, కానీ నిన్ను వెతుకుతూ వచ్చే బంధం నిన్ను 10 మందికి సాటి అనుకుంటుంది. అందుకే కోరి వచ్చిన బంధాలను చులకనగా చేయకు మిత్రమా. కళ్ళు మాట్లాడతాయని మాయ చేసి తన కళ్ళు చూశాకే తెలిసింది పువ్వులు కూడా తన పెదాలపై పూస్తాయని. తన నవ్వులు చూశాకే తెలిసింది ఇంత అందంగా ఉంటుంది అని. భావానికి భాష అక్కరలేదని నవ్వుతూ చిలిపిగా చూపు విసిరితే లోకమే తనకు దాసోహం అయ్యింది. ఋతువులు మారుతున్న, కాలాలు సంవత్సరాలు వెళ్ళిపోతున్నా నువ్వు ఎప్పుడూ రాలని వెన్నెల వసంతమే అనుకున్నా. నింగి నుంచి భూమి మీద రాలిపడ్డావో జాబిలి మొక్క అనుకున్నా. నువ్వెప్పుడు వెలుగుతూనే ఉంటావు పున్నమి జాబిలివై ఓ నేస్తమా. ఏడుపు వచ్చినప్పుడు ఒకడే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఒక విచిత్రం. గుర్తుపెట్టుకో మిత్రమా, నీ ప్రాణం ఖరీదు నా జీవితం అని మరిచిపోకు. నువ్వు లేని నేను ప్రతి క్షణం మరణిస్తూనే ఉంటాను. సంతోషమో దుఃఖమో నన్ను కడదాకా నీతోనే సాగనేవు. నా మాటకు బదులు కావాలి. దాని అర్థము నన్ను వదిలి పొమ్మని కాదు. మనసుకు తెలుసుకుని నడుచుకుంటే ముళ్ళదారి కూడా పూలవనం అవుతుంది. కటికి చీకటిలో పడేసి ఆడదాని జీవితాన్ని కళ్ళు ఉన్న గుడ్డిదానిలా చేశాడు దేవుడు. నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు, ఇష్టపడినది దొరకదు, అనుకున్నది జరగదు, కావాలనేదే జరిచేరదు. కష్టమైన జీవితాన్ని ఇష్టంగా భరిస్తూ బ్రతుకుబండిని, పిల్లలు అనే బాధ్యతను మోస్తున్న నారీమణి గుండెలను పిండేసే భరించలేని నొప్పిని మనసులో దాచుకుని బాధపడుతుంది. ప్రేమపూర్వకంగా ఇచ్చే బహుమతులకు వాటి ఖరీదుతో పని లేదు. ప్రేమికుడు ఇచ్చేది 10 రూపాయలు గులాబీ అయినా, ఖర్చు లేని గడ్డి పువ్వు అయినా ఆ ప్రేయసికే ఆనందమే. ఎందుకంటే తన ప్రేమని చూపించేది
ముఖ్యం. అది ఏ పువ్వు అయితే ఏమిటి? ఈ ప్రపంచంలో డబ్బుకు ఇచ్చిన విలువ మనిషికి ఇవ్వలేదు. ఒక అమ్మాయిని నువ్వు ఎంత మనస్ఫూర్తిగా ప్రేమించినా నీ దగ్గర డబ్బు లేకపోతే నా దగ్గర ప్రేమ తప్ప ఇంకేమీ లేదు అని నువ్వు ప్రేమిస్తున్నాను అని చెబితే వెంటనే నిన్ను అన్నయ్య అని పిలిచే రోజులు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ డబ్బుకు బానిస తప్ప మనం ప్రేమించే మనసుకు మాత్రం కాదు. ఒకరి కళ్ళు నుంచి కన్నీళ్లు వచ్చేటప్పుడు మరొకరి కళ్ళు నుంచి కూడా కన్నీళ్లు వస్తే ఆ బంధం కన్నా ఉన్నతమైన బంధం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. గుర్తుపెట్టుకో మిత్రమా. ఆడవారి స్వార్థం చాలా స్వచ్ఛమైనది. నా అనుకునేవాడు పక్కనే ఉండాలి అనుకుంటుంది. వాడి ప్రేమ ఆమెకు మాత్రమే చెందాలి అనుకుంటుంది. వాడి ప్రేమను ఆమె పైన మాత్రమే చూపించాలి అనుకుంటుంది. అందులోనే తన సంతోషాన్ని చూసుకుంటుంది. బాధనైనా ప్రేమనైనా వాడితోనే పంచుకోవాలి అనుకుంటుంది. అదే ఒక ఆడదాని యొక్క మనస్తత్వం. వారి ప్రేమలో కఠినత్వం కనిపించిన ఒక్కసారి ఆడదాని భావాలను మన పైన చూపే ప్రేమను అర్థం చేసుకుంటే చాలు. ఆడదాని ఒడి గర్భగుడి లాంటిది. ఎంతటి బాధనైనా పోగొడుతుంది. అమ్మ ప్రేమను మైమరిపిస్తుంది. జీవితంలో గతం గొప్పగా లేకపోయినా భవిష్యత్తు అయిన బలంగా ఏర్పరచుకో. ఎందుకంటే ఇది మనస్సుల మధ్య సాగే ప్రయాణం కాదు, మనసుల అవసరాల నడుమ సాగుతున్న ప్రయాణం. ఇక్కడ శాశ్వతం అనే పదానికి అర్థం లేదు. నమ్మకం అనే అక్షరానికి జాగా లేదు. బంధుత్వాలు అనేవి ఎప్పటికీ కనపడవు. స్వర్గం అంటే ప్రశాంతమైన మనస్సు. ఆ మనస్సుని చెడు ఆలోచనలతో నింపి కలుషితం చేస్తే అది నరకమే. గౌరవం అనేది మనస్ఫూర్తిగా ఇచ్చేలా ఉండాలి, అడిగి తీసుకునేలా ఉండకూడదు. నిరాశని నిస్పృహలకు లోను కాకుండా ప్రయత్నం సాగిస్తే విజయం అనేది తథ్యం. అవకాశాన్ని ఎందుకు చేజార్చుకున్నామా అని భవిష్యత్తులో బాధపడకూడదు. అనుకుంటే నీ ప్రయత్నాన్ని ఈరోజే మొదలుపెట్టు. మన మనస్సును మనం అదుపు చేసుకోకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా తయారవుతుంది. మనసైనా మాటలైనా అర్థం కావాలంటే చెప్పే వాళ్ళ మీద నమ్మకం, అభిమానం ఉండాలి. లేకపోతే వాళ్ళు ఎంతలా చెప్పినా అర్థం కాదు. ఎదుటి వారిలో చెడును వెతకడం బుద్ధిహీనుల లక్షణం. అందరిలో మంచిని చూడడం బుద్ధిమంతుల లక్షణం. మనం ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరూ మిగలరు. ఎవరిని తప్పు పట్టవద్దు. గెలిచినప్పుడు పొగడటానికి 100 మంది ఉన్నా లేకపోయినా ఓదార్చడానికి మాత్రం ఒక్కరైనా ఉండాలి. ఎవరికి తలవంచనిది ఆత్మగౌరవం. ఎవరి ముందు చేయి చాచనిది ఆత్మాభిమానం. ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడింటి కలయికే మనిషి జీవితం. ఆలోచించే మనిషికి ఆవేశం ఉండదు. ముందు చూపులేని మనిషికి ఆలోచన అస్సలు ఉండదు. ఒక మనిషిని 100 ఏళ్ళు గుర్తుంచుకోవడానికి 100 ఏళ్ళు బ్రతకవలసిన అవసరం లేదు. ఒక మంచి పని చేస్తే చాలు. అంతా బంగారమైన భ్రమపడకు, అందులో కొంచెం రాగి కలిపి ఉంటుంది. అంతా ప్రేమని భ్రమపడకు, అందులో కొంచెం స్వార్థం కలిపి ఉంటుంది. కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం. ఎంత ఉన్నా చాలనిది ధనం, ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. కష్టం చేసి ఎన్ని నాళ్ళైనా బ్రతకవచ్చు, కానీ మోసం చేస్తూ కొద్ది రోజులు కూడా బ్రతకలేము. సలహా అన్నది మంచు లాంటిది. ఎంత మృదువుగా చెప్పగలిగితే అంత ఎక్కువ కాలం మనతో ఉండి మనసులో దిగుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. నిజాయితీగా ఉండాలి కానీ నిశ్శబ్దంగా ఉండిపోకూడదు. మౌనంగా ఉండాలి కానీ మాట పడకూడదు. విలువ లేని చోట నోరు విప్పకూడదు, కానీ అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకోవాలి. మట్టిలో ఏ విత్తనం నాటితే అదే మొక్క మొలకెత్తుతుంది. మన మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటే మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. జీవితంలో ఎదగాలంటే ఒదగడం నేర్చుకోవాలి. గెలవాలి అంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేకపోతే జీవితంలో ఏది సంపూర్ణము కాదు. ఓటమి ఎరుగునే వ్యక్తి కన్నా విలువలతో జీవించే వ్యక్తి గొప్పవాడు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనలను తిరస్కరించండి. ఇవాళ వచ్చిన అవకాశం రేపు రాకపోవచ్చు. అందుకే రేపు చేద్దాంలే అని ఆలోచన వదిలి ఎప్పటి పనిని అప్పుడే చేయాలి. అదృష్టం వర్షం నీళ్ళు వంటివి, శ్రమ బావి నీళ్ళు వంటిది. మన దాహం తీరాలంటే ఎప్పుడు కురిసే వర్షాన్ని కాదు, బావినే నమ్ముకోవాలి. అందుకే అంటారు కష్టే ఫలి అని. అందరినీ ఒప్పించాలని చూడటం, అందరికీ నచ్చాలని కోరుకోవడం, అందరికంటే నేనే గొప్ప అనుకోవడం అవివేకం, అజ్ఞానం, అల్పత్వం,
ఒక వేలు పొట్టి ఒక వేలు పొడుగు ఉన్నంత మాత్రాన విలువలు మారవు. అక్షరం రాయాలన్నా అన్నం తినాలన్నా 5 వేలు కలవాల్సిందే. మనుషులైనా అంతే, చిన్న పెద్ద అనే తేడా వద్దు, ఎవరు ప్రాముఖ్యం వారిదే. అర్థం లేకుండా ఆవేశపడకూడదు, అది అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు, అది అనేక బాధలకు కారణమవుతుంది. మనిషి ఎప్పుడూ 3 కోసం కష్టపడతాడు: డబ్బు, పేరు, హోదా. కానీ మనిషిగా బతకడానికి కావాల్సింది ప్రేమ, మానవత్వం. గుర్తుపెట్టుకో మిత్రమా, కళ కష్టపడకుండా వచ్చినది, తీరాలంటే మాత్రం చాలా కష్టపడాలి. ఆశ అనుకోకుండా పుట్టినది, పొందాలంటే మాత్రం అదృష్టం ఉండాలి. గంటకు ఒకసారి ఇష్టాలు మారే కాలంలో ఉంటున్నాము. స్నేహమైన, ప్రేమైన ఎంచుకునేటప్పుడు జాగ్రత్త. నువ్వు తీసుకునే నిర్ణయంపై నీ జీవితకాలం ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత గొప్పవాడివైనా రోజులో ఒక్కసారైనా అమ్మతో మాట్లాడు. ఎందుకంటే నీకంటే గొప్ప సంపద ఆమెకు మరేదీ లేదు, దొరకదు. నీ మాటే ఆమెకు నువ్వు ఇచ్చే అందమైన బహుమతి. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. కష్టపడి పనిచేసేవాడిని చూసి ఓటమి కూడా భయపడుతుంది. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండటం మాత్రమే కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండటమే అసలైన అదృష్టం. సులువుగా వచ్చింది ఏదైనా విలువ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించినది దానికి విలువ ఎక్కువ. అది బంధమైన, ధనమైన, ప్రేమైన, స్నేహమైన. కలిసినా కలవలేకున్నా మన గురించి ఆలోచించి మనకు ఆత్మీయత పంచే ఒకరు ఉన్నారు అనే భావన మనసుని ఎంతో హాయిగా ఉంచుతుంది. జీవితంలో అన్నీ మర్చిపోవచ్చు, కానీ జీవితం అనుకున్న వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేము. మన ఆనందం అనేది మన విషయాలను పంచుకోవడానికి మనం ఎంచుకున్న మనిషిపై ఆధారపడి ఉంటుంది. బంధాన్ని భారంతో బంధిస్తే నిలబడదు, బాధ్యతతో ప్రేమిస్తే నిలబడుతుంది. విజ్ఞానం అంటే ఏం మాట్లాడాలో తెలియడం, వివేకం అంటే ఎలా మాట్లాడాలో తెలియడం. నీ మనసును గాయపరిచిన వారిని మరిచిపో, కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుంచుకో. నిన్ను ఏడిపించిన గతాన్ని మరిచిపో, కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు. నీ బాధను మరిచిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పటికీ గుర్తించుకో. ఆప్యాయంగా తలచేవారు, అభిమానంగా ఆరాధించేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారు మన నుంచి ఏమీ ఆశించరు, ఒక పలకరింపు తప్ప. ప్రయత్నం అనేది విత్తనం లాంటిది. నాటుతూ ఉండాలి, చిగురిస్తే మానై పెరుగుతుంది, లేకుంటే మన్నులా ఎరువుగా తయారవుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, మన నోటి లేకపోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలంటే మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు బలపడతాయి. మనం ఆనందంగా ఉన్న సమయంలో మనతో కలిసిన మనిషిని మర్చిపోవచ్చు, కానీ కష్టకాలంలో మనతో కలిసి ఏడ్చిన మనిషిని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. గుర్తుపెట్టుకో, మాటలు మేకులై, సూదులై, బాణాలై బాధించకూడదు. మాటలు ఎదుటివారి బాధల్ని, భయాల్ని పోగొట్టేలా ఉండాలి. కలిసి ఉండటం అంటే ఒకే ఇంట్లో ఉండటం కాదు, ఒకరి మనసులో ఒకరు ఉండడం. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది మనస్సు. అది ఎప్పుడు, ఎందుకు, ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. మన అనుకునే వారిని పలకరించడానికి కావాల్సింది మంచి సమయం కాదు, అలక కోపం తగ్గగానే పలకరించవచ్చు. మాట హద్దు మీరితే తప్పు, ఖర్చు అదుపు తప్పితే అప్పు. ఈ రెండు మనశ్శాంతికి పెద్ద ముప్పు. కనురెప్పల తడిని అర్థం చేసుకోగలిగే సహృదయం ఉంటే కన్నీటి భాష తెలుస్తుంది. పూచే ప్రతి పువ్వు పరిమళం చిమ్మదు, కలిసే ప్రతిబంధం ప్రేమను పంచదు. మీ సంకల్పం బలంగా ఉంటే ఎటువంటి గడ్డు పరిస్థితుల్లో అయినా విజయం తప్పక సాధించవచ్చు. నీకు అన్నిటినీ విలువ కట్టగల వారెవరూ లేరు. ఒకవేళ ఉంటే నీ కంట తడి పెట్టనివ్వరు. మనసును ఎంత అదుపులో పెట్టుకోగలిగితే అంత గొప్ప స్థానానికి ప్రతి ఒక్కరూ ఎదుగుతారు. మన చేతికి ఉన్న అన్ని వేళ్ళు సమానంగా లేనట్లే లోకంలో అందరూ వ్యక్తులు ఒకేలా ఉండరు. మనకు నచ్చకపోతే చూసి మనసులో నవ్వుకుని వదిలేయడం తప్ప అందరినీ మార్చడం మన వల్ల కాదు. నీ గుండెలోని బాధను ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు, లేకుంటే నువ్వు ఎంత బలహీనమో నలుగురికి తెలుస్తుంది. కాదంటారా మిత్రమా? నిజం చెప్పడానికి ఉన్నంత ధైర్యం అబద్ధం చెప్పడానికి ఉండదు. ఎందుకంటే ఎలాంటి వారికైనా తప్పు చేస్తున్నామనే భయం మనసులో దాగి ఉంటుంది. విజయం గొప్పది కాదు, సాధించినవాడు గొప్ప. బాధపడటం గొప్ప కాదు, బాధను తట్టుకునేవాడు బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకునేవాడే గొప్ప.
మీ పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిది, కానీ మీరు పడే కష్టాన్ని తెలియనీయకుండా పెంచకండి. నేను ఇలా ఉంటాను అని చెప్పకు, ఉండి చూపించు. నేను ఇలా చేస్తానని చెప్పకు, చేసి చూపించు. ఊహల్లో ఉండకు, వాస్తవంలో ఉండు. ఓడిపోయావు అంటే నీకేమీ రాదని కాదు, నేర్చుకోవాల్సింది ఇంకా ఉందని అర్థం. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారిపోతాడు. రేపు బాగుంటుందిలే అనే ఆశ ఒకవైపు, రేపు అయినా బాగుంటుందా అని ఆందోళన మరోవైపు. ఇదే జీవితం. టెక్నాలజీ ఉండాలి, కానీ అది మాత్రమే జీవితం కాకూడదు. దానికి మనం బానిసలం కాకూడదు. మనుషులతో జీవించండి, పరికరాలను వాడుకోండి. ప్రేమించవలసిన మనుషులను వాడుకొని వాడుకోవలసిన పరికరాలతో జీవించకండి. ఏ పశువు తనకు తానుగా పాలు ఇవ్వదు, మనమే వెళ్ళి సేకరించుకోవాలి. అలాగే తమకు తాముగా మనకు సహాయం చేయడానికి ముందుకు రారు. మూసుకున్న తలుపులను తడితేనే తలుపులు తెరుచుకునేది. నువ్వు విజయం సాధించాలంటే నీ తెలివి పాదరసంలో ఉండాలి, వేగం చిరుతుపులిలా ఉండాలి, ధైర్యం వరదలా ఉండాలి, గెలుపు చెప్పుకునేలా ఉండాలి. నీ జీవితం కోసమే కష్టపడుతున్నావు. నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు. నీవు చిందించే ప్రతి చెమట చుక్క 100 రెట్లు ఆనందాన్ని, నీవు కార్చే ప్రతి కన్నీటి బొట్టు 1000 రెట్లు సంతోషాన్ని తీసుకువస్తాయి. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, మొక్క నాటిన వెంటనే ఫలాలను ఇవ్వదు, అలాగే కష్టపడిన వెంటనే ఫలితం రాదు. దేనికైనా సమయం ఉండాలి. ప్రతిదీ పరిగెత్తి చేయనవసరం లేదు. జీవితంలో పరుగున ఆపి నిదానంగా అలవాటు చేసుకోండి. పరిగెత్తి కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలు, నిదానంగా సాగే తాబేలు మాత్రం 100 ఏళ్ళు. అందం నడవడికలో ఉంటుంది, కానీ ఆడంబరంలో కాదు. సత్యం, ప్రేమ ఎక్కడ ఉంటాయో అక్కడ శాంతి అనేది తప్పక ఉంటుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. మరో జన్మ ఉందో లేదో, ఉన్న ఆ జన్మలో ఇప్పుడున్న బంధం ఉంటుందో లేదో, అందుకే వీలైనంత వరకు ప్రతి బంధంలోనూ ప్రతి క్షణాన్ని ఆనందిద్దాం. ఆ మధుర క్షణాలను జ్ఞాపకాలుగా మలిచి ఆస్వాదిద్దాం. అది ఎంత కాలమైనా సరే మనం కలిసి ఉన్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్ళీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా. డబ్బును చూసి ఇచ్చే విలువ, అందం చూసి పుట్టే ప్రేమ, ఆస్తి చూసి ఒక్కటయ్యే బంధువులు ఎక్కువ కాలం ఉండరు. మంచి వ్యక్తిత్వమే మనిషికి నిజమైన ఆస్తి. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. ఎన్నో పండుగలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మనస్సుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ప్రతిరోజు పండుగలాగే ఉంటుంది. పేదవాడికి ఏమీ లేకపోయినా భగవంతుడు ఉన్నాడనే ధైర్యంతో బ్రతుకుతాడు. బాగా ఉన్నవాడు ఈ ఆస్తి పోతే నేను ఎలా బతకాలి అనే భయంతోనే చస్తాడు. చీకటి చిరకాలం ఉండదు, కష్టం కలకాలం ఉండదు. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి. జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి పొందవచ్చు, కానీ తల్లిదండ్రులను కోల్పోతే మరో జన్మ ఎత్తాల్సిందే. జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా తల్లిదండ్రులను దూరం చేసుకోకు. ఎందుకంటే బ్రహ్మ జీవం మాత్రమే ఇస్తాడు, కానీ తల్లిదండ్రులు జీవితం ఇస్తారు. మనల్ని మెచ్చుకునే వారందరూ మనవారు, తిట్టే వారందరూ పరాయివారు అనుకోకూడదు. ఏ మెప్పు వెనుక ఏ మోసం ఉందో, ఏ తిట్లు వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించాలి. మన వాళ్ళు అని మనం అనుకునే వాళ్ళు మనం బాధలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు అని అడిగి చిన్న పలకరింపు మనకి ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుంది. కానీ అదేం చిత్రమో, వాళ్ళకి మనల్ని పలకరించే టైమే ఉండదు. అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది. చదువుకున్న వాళ్ళంతా గొప్పోళ్ళు కాలేరు, చదువు లేని వారు అప్రయోజకులు కారు. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వాటి నుండే మనం నేర్చుకోవాలి. మన ముందు ఒక మాట, మన వెనుక ఒక మాట మాట్లాడే వారితో భౌతిక దూరం పాటించాలి. వీరు కరోనా వచ్చిన వారికంటే ఎక్కువ ప్రమాదము. గౌరవం అనేది మనస్ఫూర్తిగా ఇచ్చేలా ఉండాలి, అడిగి తీసుకునేలా ఉండకూడదు. ఏమి సాధించావో అనే దానితో పాటు ఎలా సాధించావో అనేదే ముఖ్యం. మనం తినే ఆహారం మనకు మందులా పనిచేయాలి, కానీ మందులే ఆహారం కాకూడదు. రేపు వస్తుందో రాదో తెలియదు. ఈరోజు ఈ క్షణం ఆనందించు, ఆస్వాదించు. తేనెటీగలు ఒక్కసారి బయలుదేరితే 75,000 పూలుపై వాళ్ళనిదే వెనక్కి తిరిగి రావు. లక్ష్యం స్థిరంగా ఉంచుకొని రాజీ పడకుండా ప్రయత్నిస్తే ఎప్పటికైనా విజయం మన సొంతం అవుతుంది. మంచి పేరు వస్తే నిలబెట్టుకోవడం, చెడ్డ పేరు వస్తే వదిలించుకోవడం చాలా కష్టం. బాధ్యత తీసుకున్నప్పుడు కాదు,
దానిని సమర్థవంతంగా పూర్తి చేసినప్పుడే కలిగే ఆ సంతోషం, ఆనందం జీవితానికి అర్థం చెబుతుంది. అడ్డంకులను కుంగిపోతే అపజయం వాటిని అనుభవాలుగా మలుచుకుంటేనే విజయం. ఏది తప్పు ఏది ఒప్పు నీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. తెలియదనడం ఆత్మవంచన. బంధం ఏదైనా ప్రేమ తగ్గితే మసకబారుతుంది, కానీ నమ్మకమే తగ్గితే గుడ్డిదవుతుంది. ప్రేమ అనేది ఒక అద్భుతమైన భావన. అది విరహంతో చంపేస్తుంది, చావు నుండి రక్షిస్తుంది. ఈ రోజుల్లో సంతోషం శత్రువుగా, దుఃఖం బంధువుగా మారి ప్రతి కుటుంబంలో చలామణి అవుతున్నాయి. ఒక మనిషిని ప్రేమిస్తే సరిపోదు, అన్ని విషయాల్లో కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి చేయి పట్టుకున్నాక విడిచిపెట్టద్దు. విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే పట్టుకోవద్దు. అది స్నేహమైన, ప్రేమైనా. విశ్వాసంతో ఉన్నవారికి అసాధ్యమైనది ఏదీ లేదు. గతం గురించి బాధపడుతూ కూర్చోకు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో. మన చుట్టూ ఎంతమంది అవసరం లేదు, ఒక్కరు ఉంటే చాలు. కొన్ని పరిచయాలు ఎంత సంతోషపెడతాయో అంతకన్నా ఎక్కువ బాధ పెడతాయి. మనుషులు వయస్సును బట్టి మారుతారు అనేది తెలిసిన విషయం. అవకాశాన్ని బట్టి మారతారు అనేది తెలుసుకోవలసినటువంటి సత్యం. గుర్తుపెట్టుకో మిత్రమా, నిజాన్ని నమ్మించాలంటే సాక్ష్యం కావాలి. అదే అబద్ధాన్ని నమ్మించాలంటే నటిస్తే చాలు. వచ్చిన ప్రతి కళ నిజం కాకపోవచ్చు. నీ భవిష్యత్తు కోసం కన్న కలలు నువ్వే నిజం చేసుకోవాలి. పొద్దున్నే పూసి సాయంత్రానికల్లా రాలిపోయే పూలు లాగా యుగ యుగాలే కాలగర్భములో కలిసిపోతుంటే ఆఫ్టర్ ఆల్ మనము ఎంత? ఇప్పుడున్న చీకటిని కాదు, రేపు వచ్చే ఉదయం కోసం వేచి ఉండు. మనిషిని దహింపజేసేవి 4. అవి అత్యాశ, ద్వేషం, పరదూషణ మరియు పగ. నది లోతుతో నీకు సంబంధం లేదు. ఈత చేతనైతే చాలు, ఒడ్డుకు చేరుకోగలవు. బాధ ఎప్పుడు చెడు కర్మల వల్లనే అవి అనుకోనవసరం లేదు. మంచిగా మారడానికి కూడా చాలాసార్లు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోండి, బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చండి, సాధ్యమైనంత వరకు సహాయం చేయండి. అప్పుడు ఈ శరీరం ధరించినందుకు పరమార్థం ఒక్కటే, మాట సహాయపడండి. నీకోసం నీ జీవితం మొత్తంలో నీకన్నా ఎక్కువగా ఆలోచించేవారు, నువ్వు బాగుంటే చాలు అని తపన పడేవారు ఒక్కరైనా ఉంటారు. నువ్వు తిరిగి ఏదో చేయాలని ఆశించరు. నువ్వు చేయాల్సిందల్లా మీపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడం. ఇదే వారి జీవిత కాలంలో నువ్వు ఇచ్చే విలువైన బహుమతి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్, వందే మాతరం.